అది వాళ్ళ యూనివర్సిటీల మీద కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే కూడా రన్ చేయడం అదంతా కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కదా వాళ్ళకి కూడా. డెఫినెట్. ఎందుకంటే మన స్టూడెంట్ల ద్వారా నడుస్తున్నాయి కదా అక్కడ యూనివర్సిటీస్. పవన్ కుమార్ గారు ఇది ఎట్లా నడుస్తుందంటే యూనివర్సిటీలు అక్కడ సబ్సిడైజ్ చేస్తారు. కెనడియన్ యూనివర్సిటీస్ తీసుకోండి, కొంత గ్రాంట్స్ ఇస్తారు వాళ్ళకి. అది కాదు, కెనడియన్ యూనివర్సిటీస్ తీసుకోండి, యూఎస్ పక్కన పెడతాం. యూఎస్లో టాప్ యూనివర్సిటీస్ ఎవరు ప్రాబ్లం లేదు వాళ్ళకి చాలా మటుకు పెద్ద ఎండోమెంట్ ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర. అది కొలంబియా ఉండొచ్చు, ఏల్ యూనివర్సిటీస్ ఉండొచ్చు, పెద్ద హార్వర్డ్ ఉండొచ్చు, ఎంఐటి ఉండొచ్చు, గ్రాంట్స్ కూడా ఉంటాయి, కార్నెల్ ఉండొచ్చు. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద యూఎస్ గవర్నమెంటే ఫండ్ చేస్తుంది వాళ్ళకి. ఓకే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనోళ్ళు వెళ్ళేది థర్డ్ రేట్ యూనివర్సిటీస్కి, పేరు కూడా ఉండదు దానికి, నేమ్ బోర్డు కూడా ఉండదు, క్లాసులు వారానికి ఒక క్లాస్ ఉంటుంది, వాడితో ఆన్లైన్ నేర్చుకోరా అంటారు. వాడు ఎందుకు వెళ్తున్నాడు అంటే బేసిక్లీ అక్కడ వెళ్ళి చదువుకున్న తర్వాత ఒక H1B ట్రై చేస్తాడు, దాని తర్వాత H1B వస్తే దాని తర్వాత OPT ట్రై చేస్తారు, రిటర్న్ రాడు. ట్రంప్ ఏమంటున్నారు, మీ చదువుకోవడానికి వచ్చారా, ఎస్, నౌ గెట్ అవుట్, ఆఫ్టర్ లెర్నింగ్ లీవ్. ఓపీటీ ఉంది కదా తర్వాత వాళ్ళు ఓపీటీ రావాలని లేదు, కంపల్సరీ లేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు, యూఎస్ కంపెనీస్ ఓపీటీ ఇవ్వట్లేదు, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. 5 years అది ఉంటుంది కదా, 5 years తర్వాత OPT, 2 years యూ కెన్ గో ఫర్ OPT. కానీ అది కూడా ఇప్పుడు యూఎస్ కంపెనీస్ చాలా మంది భయపడుతున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళు అదే అంటున్నారు, ఓపీటీని రిజెక్ట్ చేస్తున్నారు, ఓపీటీని రిసెండ్ చేస్తున్నారు, ఓపీటీ తగ్గించేస్తున్నారు అని చెప్పేసి. సో దే ఆర్ ఫోర్స్ టు కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటాం మనం, కానీ అమెరికన్ డ్రీమ్ అనేది మన ట్రేడ్ డీల్స్తో సంబంధం లేదు, అది మనం అర్థం చేసుకో. రేపు మనం సంతకం పెట్టారనుకోండి ట్రేడ్ డీల్స్ మీద, అంటే ఇదంతా విత్డ్రా చేస్తాడో చేయరు, H1B రూల్ అట్లనే ఉండిపోతుంది. ట్రంప్ ఈస్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ అక్కడ ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద ఐస్ రేట్ నడుస్తుంది. అంటే మనం ఒక్క దేశానికి H1B రూల్ అనేది పెట్టలేడు, మొత్తం అన్ని దేశాలకు ఉన్న రూల్, దాంట్లో మనం అందరికన్నా ఎక్కువ ఉన్నామని చెప్పి మన మీద ఇంపాక్ట్ వస్తుంది. టుడే ఇప్పుడు అదే ఈ ఒప్పందంలో మనం ట్రేడ్ ఒకటే చూస్తున్నాం పవన్ గారు, కాదు, ట్రేడ్ కన్నా ఇంకోటి ఉంది, సెక్యూరిటీ. వీఆర్ సైనింగ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ విత్ EU. ఓకే, అంటే మనం యుద్ధం కానీ మిగతా డిఫెన్స్ ప్యాక్ట్ కానీ ఇండియాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కానీ అది సపరేట్ ఉంటుంది. ఆ ఒప్పందం కూడా దీంట్లో ఉంది. దట్ టుమారో రేపు మన రఫాల్ షెల్ ఇక్కడ తయారు చేస్తున్నాం హైదరాబాద్లో, ఆడిపట్లలో, టాటా వాళ్ళు జాయింట్ వెంచర్గా డసా ఏవియేషన్తో. అప్పుడు షెల్ మొత్తం తయారు చేసి, అంటే ఎయిర్క్రాఫ్ట్ బయట మొత్తం బాడీ మొత్తం తయారు చేసి ఫ్రాన్స్కి తీసుకెళ్ళిపోతారు. ఇంజిన్ సాఫ్రాన్లో తయారు చేస్తున్నారు, సాఫ్రాన్ ఇస్ వన్ హూ పుట్స్ ఇంజిన్స్ ఇన్ టు రఫాల్. హైదరాబాద్లో వాళ్ళ యూనిట్ 15 మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు ఒక నెల ముందు. ప్రతిరోజుకి ఒక ఇంజిన్, 300 ఇంజిన్ సంవత్సరానికి, అంటే హాలిడేస్ తీసేస్తే ప్రతిరోజు ఒక ఇంజిన్. అది ఇక్కడ ఉంది. స్కిరాస్కి హెలికాప్టర్ అమెరికాస్ నెంబర్ 1 అని చెప్పొచ్చు, దాని బాడీ మొత్తం ఇక్కడ హైదరాబాద్లో తయారవుతుంది, ఫ్యూస్లాజ్ అంతా. బోయింగ్ వింగ్స్, పెద్ద బోయింగ్ వింగ్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ తయారవుతుంది టాటా వాళ్ళ దగ్గర. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడికి రావాలి. నేను చెప్పాను చూడండి, 6,000 కంపెనీలు ఉన్నారు యూ కంపెనీస్ ఉన్న ఇండియాలో, వాళ్ళు దాన్ని 12,000గా పెంచేస్తారు ఈజీగా.